5వ కీర్తన 145వ కీర్తన 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. దావీదు కీర్తన 145వ కీర్తన 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. మార్చి చదువుదాం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరాలకించి వారిని రక్షించును. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థించాలి అనే విషయాల్ని మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రార్థన చేసేటప్పుడల్లా మనం మన అద్దుబాటుల్ని, మన బలహీనతల్ని ఎప్పుడైతే సరిచేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతామో తప్పక దేవుడు మన ప్రార్థనలను అంగీకరించి మనకు ఆయన సహాయము చేయగలిగిన వారిగా ఉంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క ప్రజలుగా మరొకసారి మనల్ని మనంగా పరిశీలించుకుందాం. ఎందుకంటే దేవుడు నిజముగా మన మొరాలకించి మన ప్రార్థనలను అంగీకరించి మనకు సహాయం చేయాలి అంటే మనం దేవునికి యథార్థముగా ప్రార్థించవలసిన వారు ఉంటున్నాం. అంటే మన హృదయంలో ఎటువంటి కల్ముషము కానీ ఎటువంటి పాపము కానీ లేకున్నట్లుగా మనం చూసుకోగలిగితే నిశ్చయముగా దేవుడు మన మొరాలకించి మన ప్రార్థనకు ఆయన జవాబును దయచేసేవారుగా ఉంటారు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా 145వ కీర్తనలో ఈ 17, 18 వచనాల్లో మనం చూడగలిగితే యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. ఆయన ఎలాంటి దేవుడు అనే విషయాన్ని, ఆయన స్వభావం అనేది ఏంటి అనేది ఇక్కడ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు ఆయన. ఎందుకంటే తను ఎప్పుడూ కూడా నీతిని తప్పే దేవుడు కాదు ఆయన. ఆయన ఎప్పుడూ నీతిమంతుడే. తన మార్గములన్నిటిలో కూడా ఆయన ఎప్పుడూ నీతిమంతుడే తప్ప ఆయన ఎప్పుడూ అనీతిమంతుడు మాత్రము కాదు ఆయన. ఎందుకు అంటే దేవుడు తన మార్గముల విషయంలో చాలా మరి నీతి కలిగిన వాడు, లేక మన దేవుడు తన మార్గముల విషయంలో ఎంతో శ్రద్ధ కలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే దేవుని యొక్క మార్గములు అనేవి అందరికీ తెలియవు. అందుకని బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు ఆ మాటలు చెప్తూ ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు ఆయన కోరుకునే మార్గమును వానికి బోధిస్తాడట. సరే, కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే తప్ప ఆయన మార్గములు అందరికీ అర్థం కావు. ఆయన మార్గములు ఎక్కడ ఉంటాయి, ఆయన త్రోవలు ఎక్కడ ఉంటాయి అంటే ఇవందరికీ తెలియవు. ఈ 103వ కీర్తనలో కూడా దావీదు మహారాజు లేక మోషే రచించిన ఈ దైవ ధ్యాన కీర్తనలో ఇక్కడ తన మార్గముల విషయంలో దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఒక్క మాట మీరు చూపిస్తాను. 103వ కీర్తన గ్రంథము 103వ కీర్తన 7-8 వచనాలండి. 7-8 వచనాలు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. చాలండి. ఈ 7వ వచనంలో మనకు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను.
ఎందుకంటే దేవుని యొక్క మార్గములు అనేవి అందరికీ తెలియవండి. ఎందుకంటే చాలాసార్లు మనమిష్టమైన మన మార్గములో మనం వెళుతూ ఇదే దేవుడు మార్గము, లేక ఇదే దేవుని చిత్తము, ఇదే దేవునికి అనుకూలమైనది అని చాలాసార్లు మనం అనుకునేవారు. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు అని అంటాడు, నీ సుబుద్ధిని నువ్వు ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అంటాడు. ఆయన నీ నా మార్గములను సరాలము చేయాలి అన్నా, నీ నా త్రోవలను సరాలము చేయాలన్నా, నువ్వు నడుచు మార్గం అంతట్లో దేవుడు నీకు క్షేమమును కలిగి చేయాలన్నా, దేవుని యొక్క మార్గము ఏంటో అనేది మనం తెలుసుకోగలిగితే నిజంగా ఆ మార్గములో మనం ఎప్పటికీ నిలిచి ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు చెప్తాడు, యెహోవా యందలి అంటే ఆయన మార్గములు అనేవి ఎప్పుడూ నీతి కలిగినవి. దేవుని యొక్క మార్గము అనేది ఎప్పుడు కూడా అనీతి కలిగినది కాదు, అంటే పాపముతో కూడినది కాదు, అది ఎప్పుడూ నీతితో కూడింది. అందుకనే ఇక్కడ ఈ 145వ కీర్తనలో దావీదు మహారాజు అని అన్నాడు, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలిగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా నీతిని తప్పే దేవుడు కాదు. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆయన ఈ ప్రార్థన గురించి చెప్పే విషయంలో ఈ విషయాలు తన గురించి తను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన ఇప్పుడు 18వ వచనంలో మనం చూస్తాం, తనకు మొరపెట్టే వారికి అందరికీ అనగా తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉంటాడు అని చెప్పి, పై వచనంలోనేమో ఆయన తన మార్గములన్నిటిలో నీతి కలిగిన వాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు అని ఎందుకు ఆ రీతిగా చెప్తున్నాడు? ఎందుకంటే దేవుడు ఏదైనా ఒక కార్యము చేసేటప్పుడు తన ఎలాంటి వాడో తనకు తెలియచేసేవాడు. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చారు అంటే, లేక మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాము అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడో మొదట మనం తెలుసుకోగలుగుతాం. ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోకుండా మనం ఎలాగెళ్తాం ఆయన దగ్గరికి? అలాగే ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసే ముందుగా ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకోగలిగితే నిజంగా ఆయన మార్గములను లేక ఆయనను అనుసరించేవారిగా మనం ఉంటామన్నమాట. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అందరికీ సహాయం చేయడాయన. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఎలాగో ప్రార్థన చేస్తున్నారు అంటే, తన జీవితంలో ఉన్న అద్దుబాటుల్ని, తన జీవితంలో ఉన్న బలహీనతలను అలాగే పెట్టుకొని దేవునికి ప్రార్థన చేసినంత మాత్రానికి దేవుడు వారి ప్రార్థనను అంగీకరించేవాడు కాదు. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని యథార్థముగా దేవుడి దగ్గర తమ చెడు మార్గమును విడిచిపెట్టి యథార్థముగా దేవునికి ప్రార్థన చేయగలరు, అలాంటి వారి ప్రార్థనను దేవుడు వింటాడు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా దేవుడు నీ నా ప్రార్థనను ఈ రాత్రి అంగీకరించాలి అంటే తన మార్గములన్నిటిలో నీతి కలిగిన వాడు. ఆయన ఎప్పుడూ కూడా అనీతి కార్యములు చేసే దేవుడు కాదు, ఆయన అనీతిమంతుడు కాదు, ఆయన ఎప్పుడూ నీతి కలిగిన వాడే. అలాంటి నీతి కలిగిన దేవుడికి మనం మొరపెట్టేటప్పుడు మనలో కూడా అలాంటి దైవ నీతిని కలిగిన వారిగా ఉండాలి. మీ అందరికీ తెలుసు, దేవుడు ఎవరి ప్రార్థనైనా అంగీకరించాలి అంటే వాడు నీతిమంతుడై ఉండాలా. అంటే యేసు ప్రభువు యొక్క రక్తము చేత కడగబడిన వాడై ఉండాలి. మీ అందరికీ తెలుసు, 1 యోహాను రాసిన పత్రిక 1:9 కానీ 1:7 కానీ, అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయగలుగుతుంది, లేక మనల్ని నీతిమంతులుగా చేయగలుగుతుంది. యేసు ప్రభు యొక్క రక్తానికి ఉన్న శక్తి ఏంటంటే మనందరినీ కూడా నీతిమంతులుగా చేయగలుగుతుంది. యేసు ప్రభు వారి యొక్క రక్తం చేత ఎవరైతే కడగబడతారో, ఎవరైతే వారి పాపములను దేవుడి దగ్గర ఒప్పుకోగలుగుతారో, వారి పాప జీవితాన్ని ఎవరైతే విడిచిపెట్టగలుగుతారో అలాంటి వారికి దేవుడు తప్పక సహాయము చేయగలిగిన వాడు. అందుకని అన్నాడు, తన మార్గములన్నిటిలో నీతి కలిగిన వాడు ఆయన. తను చేసే ఏ కార్యమైనా, తన యొక్క మార్గములు ఏ విషయంలోనైనా సరే అన్నిటిలో కూడా చాలా నీతి కలిగిన, ఆయన ఎప్పుడూ నీతిని తప్పే దేవుడు కాదు. అందుకని తను నమ్ముకున్న తన ప్రజలకు తప్పక ఆయన సహాయం చేసేవాడు. తన ప్రజలను ఆయన ఎప్పుడూ విడనాడే దేవుడు కాదు. అందుకని అంటాడు, ఈ దావీదు కీర్తనలోనే ఒక మాటను అంటాడు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు అంటాడు. ఆయన
115వ కీర్తన, కీర్తన గ్రంథము 115వ కీర్తన, కీర్తన గ్రంథము 115వ కీర్తన 12వ వచనమండి. 115:12 వచనం. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన అంటున్నాడు, యెహోవా మమ్మను మరిచిపోయే దేవుడు కాదు ఆయన. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటో తెలుసా? యేసు ప్రభువుని యొక్క రక్తం చేత కడగబడి నిజంగా మన హృదయంలో నుండి పాపమును దూరంగా తొలగించుకొని లేక పాపము నుండి విడుదల పొందగలిగితే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, యెహోవా మమ్మను మరిచిపోయే దేవుడు కాదు. రెండవదిగా ఆయన మనం నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు ఆయన. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీతి కలిగిన తన జనాంగానికి, నీతి కలిగిన తన ప్రజలకు ఆయన తప్పక సహాయం చేసేవాడు. అందుకనే ఎవరైతే నీతిని అనుసరిస్తూ యథార్థముగా దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటారో అలాంటి వారిని దేవుడు తప్పక వారికి సహాయం చేసేవాడు ఆయన. కీర్తన గ్రంథము 15వ కీర్తనలో ఆయన అంటాడు, నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే దేవుని ద్వారా దీవించబడేవాడుగా ఉంటాడు అంటున్నాడు ఆయన. 15వ కీర్తన, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనమండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. సరే, యెహోవా ద్వారా ఎవరు ఆశీర్వదించబడతారు, దేవుని ద్వారా ఎవరు దీవించబడతారు అంటే హృదయపూర్వకముగా నిజం పలుకువారే. ఆయన అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలకగలిగితే దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఒకవేళ మనం నిజం పలికినప్పుడు, నీతిగా జీవించేటప్పుడు లోకానికి మనం విరోధులుగా మారిపోతాం. లోకములో ఉన్నవారు ఎవరూ మనకు సహాయం చేయరు, లోకములో ఉన్నవారు ఎవరూ మనకు సహాయంగా రారు. కారణం ఏంటంటే మనుషులందరూ కూడా, లోకంలో ఉన్న వారందరూ కూడా ఎలాంటి వారంటే ఈరోజు అనీతిని, యథార్థత లేని జీవితాన్ని, ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడే వారిని మాత్రమే నమ్ముతుంది ఈ లోకం. యథార్థముగా జీవించే వారిని నమ్ముతా లేదు ఈ లోకం. ఒకవేళ యథార్థముగా మనం జీవించినప్పుడు ఈ లోకములో మనకెవ్వరూ సహాయం చేయకపోవచ్చేమో లోకంలో ఉన్న మనుషులు. మర్చిపోకు, దేవుడు నీకు నాకు సహాయం చేయగలిగినవాడు. ఎందుకంటే మనుషుల సహాయం అనేది కొద్ది కాలమే ఉంటుందేమో కానీ దేవుని యొక్క సహాయము అనేది ఎప్పటికీ ఉండేదన్నమాట. అందుకనే నా జీవితంలో ఎప్పుడూ కూడా మనుషుల్ని ఈరోజు పోగొట్టుకున్నారు, రేపు మనం దక్కించుకోవచ్చేమో కానీ దేవునికి మనం పోగొట్టుకున్నామా మరలా సంపాదించుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. అందుకని మనం దేవుణ్ణి ఎప్పటికీ కూడా దేవుడికి దూరం అవ్వడానికి మనం ఇష్టపడేవారం కాదు. కాబట్టి నా జీవితంలో యథార్థతను, నీతిని అనుసరించేవారు ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నువ్వు ఎప్పుడైతే నీతిగా, న్యాయముగా జీవించడానికి ఇష్టపడతావో నువ్వు మొరపెట్టినప్పుడల్లా దేవుడు నీకు సమీపముగా ఉండే దేవుడు. నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీ ప్రార్థనను అంగీకరించే దేవుడు. నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీకు సహాయము చేయడానికి ఆయన నీకు దగ్గరగా వచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ, అనగా తనకు యథార్థముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉండే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రార్థన కొరకే వచ్చాం. కాబట్టి దేవుడు నీకు నాకు సమీపముగా ఉండాలి అంటే, లేక నా ప్రార్థనను అంగీకరించి మనకు సహాయం చెయ్యాలి అంటే నా జీవితంలో యథార్థత అనేది, నీతిని అనేది ఎప్పటికీ విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయదు. ఈ లోకములో అలాంటివి కనపడతలేదు. నీతి, న్యాయము అనేవి ఈ లోకములో లేదండి. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా నీతిని, న్యాయాన్ని, యథార్థతను వదిలిపెట్టేసి లోక సంబంధమైన, దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ వారు ఈ లోకంలో బ్రతుకుతున్నారు. కానీ దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉంటున్న నీవు నేను కూడా అలాగూ జీవించేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మనం అలాగూ జీవిస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు.
రెండవదిగా దేవుడి ద్వారా మనం సహాయం పొందలేమండి. ఒకవేళ దేవుడి ద్వారా మనం సహాయం పొందలేదా, మనుషుల ద్వారా మనం సహాయం పొందాలనుకున్నామా? మనుషుల యొక్క సహాయము కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే ఎప్పటికీ మనిషి ఉండలేడు. మనిషి ఎప్పుడూ కూడా మనకు సహాయం చేయలేడు. దేవుడైతే అన్ని సమయాలలో, అన్ని కాలాలలో ఆయన ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి వచ్చి మన సహాయం అడిగినప్పుడు తప్పక ఆయన మన ప్రార్థనను అంగీకరించి మనకు సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం మొరపెట్టేటప్పుడు నిజముగా మనం దేవుడికి ప్రార్థన చేయగలుగుతున్నామా? నిజముగా దేవుడు మన ప్రార్థన వింటున్నాడా? నిజంగా దేవుడి దగ్గర నుంచి మన సహాయం పొందగలుగుతున్నామా? ఎందుకంటే మనం పరిశీలించుకోవాల్సిన వారు. దేవుడి ద్వారా మనం సహాయం పొందలేకపోతే ఈ లోకములో ఎంతో నష్టపోయే పరిస్థితులు కలిగి ఉంటామండి. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చాలామంది దేవుడి దగ్గరికి వచ్చి వారు అలాగే మొరపెడుతూ వచ్చారు. లోకంలో ఎన్నో ఆధారాలున్నా, ఎంతో బలం ఉన్నా, ఇవన్నిటినీ వారు పట్టించుకోకుండా దేవుడి మీదే వారు ఆధారపడుతూ దేవుడి దగ్గరికి వచ్చి వారు ఎంతగా దేవుడి దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేశారో వాళ్ళు అంటారు. మీ అందరికీ తెలుసు, యోధా రాజుల్లో పరిపాలన చేసిన వారందరూ కూడా యెహోవా దగ్గరకు, దేవుడి దగ్గరికి వచ్చి, తండ్రి నీవే మాకు దిక్కు, నీవు తప్ప వేరొక సహాయం మాకు లేరు, నీవే మాకు సహాయం చేయండి అని వారు దేవుడి దగ్గర ఎంతో మొరపెట్టడం దాన్ని బట్టి దేవుడు వారి ప్రార్థనను అంగీకరించి వారికి సహాయం చేసిన దేవుడు. ఎందుకంటే మానవ సహాయము కంటే దేవుడి సహాయమే గొప్పది. అందుకని దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడూ కూడా మానవ సహాయం కంటే దేవుడి సహాయం మీదే మనం ఎక్కువగా ఆధారపడేవారు. దేవుడు సహాయం మీద మనం ఆధారపడాలి అంటే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా ప్రార్థనను దేవుడు వినాలి అంటే నిజముగా దేవుడికి మొరపెట్టినప్పుడల్లా మన ప్రార్థనను దేవుడు వినాలంటే మనం నీతిగా న్యాయముగా జీవించేవారిగా ఉండాలి. మన నీతి న్యాయము లేనప్పుడు, యథార్థత మన జీవితంలో లేనప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. ఒకవేళ మనం మొరపెట్టినా ఆయన మన ప్రార్థనను అంగీకరించకపోవడం వల్ల దేవుడి దగ్గర నుంచి మన సహాయం పొందలేమండి. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ఈ 145వ కీర్తన 18వ వచనంలో అంటున్నాడు ఆయన, తను మొరపెట్టు వారికి అందరికీ అనగా తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉండే దేవుడు. ఈరోజు నా ప్రార్థనను దేవుడు వినాలి అంటే, నీకు నాకు సహాయం చేయాలి అంటే, ఆయన మన సమీపముగా రావాలి అంటే మన జీవితంలో యథార్థత అనేది చాలా అవసరమై ఉంటుందండి. నీతిగా జీవించడం అనేది దేవుడికి చాలా అవసరం. ఎందుకంటే నేటి దినాలలో దేవుని యొక్క ప్రజలు కలుషితమవుతున్నారు. ఎవరు దేవుని ప్రజలు, ఎవరు దేవుని ప్రజలు కారు. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ దినాలలో ఇదే కలవరమైన పరిస్థితులు. ఎవరు దేవుని ప్రజలు, ఎవరు దేవుని ప్రజలు కారు. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన, అంటే దేవునికి యథార్థముగా సేవించే వారికంటే దేవుణ్ణి యథార్థంగా సేవించిన వారు చాలా బాగుంటున్నారు. లోకంలో చూసినప్పుడు వారు ఎలా కనపడుతున్నారంటే, వీళ్ళు ఎంతలాగా అక్రమంగా జీవిస్తున్నా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా, దేవుడు మాట వినకపోయినప్పటికీ కూడా వాళ్ళే బాగున్నారే అంటే దేవుడు వాళ్ళతోటే ఉన్నాడా? చాలాసార్లు మనకే అటువంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. ఎన్నోసార్లు మీరు చూపించిన దావీదు తన జీవితంలో కూడా అన్నాడు, ప్రభువా నేను ఎంతో నీతిగా, యథార్థముగా, న్యాయముగా జీవిస్తున్నప్పుడు నాకెందుకు ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నాను? భక్తిహీనులైన వారు ఎంత సుఖంగా, సంతోషంతో బ్రతుకుతున్నారు, వాళ్ళెందుకు అలాగున్నారు, నేనెందుకు ఇలాగ ఉన్నాను అని చాలాసార్లు దావీదు తన జీవితంలో బాధపడినప్పుడు దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, నువ్వు భక్తిహీనులు చూసి వ్యసనపడొద్దు, నువ్వు దుష్కార్యములు చేసేవారిని చూసి మత్సరపడొద్దు, వారు కొద్ది కాలం మాత్రమే బాగుంటారు. ఇలాంటి చెడు పనులు చేసేవారందరూ కూడా కొంచెం కాలమే బాగుంటారు. అన్ని కాలాలు అలాగే కావు, అన్ని రోజులు ఒకలాగా ఉండరు. ఎందుకంటే సమయం రాబోతుంది, ఆయా సమయాల్లో, ఆయా కాలాలలో
నేను ప్రతివానికి తీర్పు తీర్చే దేవుణ్ణి, ప్రతి వారిని నేను న్యాయబద్ధమైన కొలమానంతో వారిని కొలిసేవాడును. నా దగ్గర పాపమునకు చోటు లేదు. దేవుడి దగ్గర పాపమునకు ఏమాత్రం చోటు లేదండి. కాబట్టి యథార్థముగా నీతిగా మనం జీవించేటప్పుడు కొన్ని కష్టాల గుండా కొన్ని బాధల గుండా మనం వెళ్ళొచ్చేమో, కానీ చివరికి మాత్రం మందే విజయం అవుతుంది. కారణం ఏంటి అంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడనాడే దేవుడు కాదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు యథార్థముగా నాకు మొరపెట్టగలిగితే, నిజముగా నాకు మొరపెట్టగలిగితే నిజంగా నీ ప్రార్థన నేను వినగలుగుతాను. అందుకని అంటాడు, నిజముగా అనగా యథార్థముగా నాకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు యథార్థమైన మనసుతో మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానానికి చేరతామో నిజంగా దేవుడు మన ప్రార్థనను అంగీకరించగలిగిన దేవుడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22 వచ్చినవండి. మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22 వచ్చినవండి. యథార్థముగా మనం దేవుని యొక్క సన్నిధానమునకు చేరేవారు. అందుకని అంటున్నాడు ఆయన, యథార్థమైన హృదయముతో మనం దేవుని యొక్క సన్నిధానమునకు చేరినప్పుడు మన దేవుడు తప్పక మన ప్రార్థనను అంగీకరించేవాడు. నువ్వు దేని గురించి అయితే యోచన చేయగలుగుతున్నావో, దేని గురించి అయితే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావో నిజంగా దేవుడు నా ప్రార్థనను అంగీకరించి దేని గురించి అయితే మొరపెట్టామో అది మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. అందుకనే మన దేవుడు ఎవరు అంటే తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. నువ్వు నిజంగా నీ మనసులో ఉన్న కష్టాన్ని, నీ బాధను, నీ సమస్యను నీవైనా నేనైనా నిజంగా దేవుడితో చెప్పుకోగలిగితే మన దేవుడే మన బాధను మన సమస్యను తీర్చగలిగిన వాడు. మీ అందరికీ తెలుసు, హన్నా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఎంతో హృదయ వేదనతో తన దేవుడి దగ్గర కన్నీరు కార్చింది. ఎంతో ఏడుస్తుంది, ప్రభువా ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధికి వచ్చి వెళ్తున్నాను, నా హృదయ వేదన, నా బాధ, నా శ్రమను చూసిన దేవుడివి అని తను ఎంతగా దేవుడి దగ్గర ప్రార్థన చేసిందో ఏలీ చూసి అన్నాడు, అమ్మా యెహోవాతో నువ్వు చేసుకున్న మనవిని నీ దేవుడు అంగీకరించునుగాక, తప్పక నీకు సహాయం చేయగలుగుతాడు. ఎందుకంటే నీ హృదయములో ఉన్న వేదన అలాంటిది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మన హృదయములో ఏదైతే వేదన కలిగి ఉంటున్నామో, లేక మన కుటుంబంలో ఏమైతే సమస్యలు కలిగి ఉంటున్నామో వీటి వల్ల మన హృదయం ఎంత వేదన పడుతుందో అలాంటి పరిస్థితుల్లో కానీ మనం దేవుడి దగ్గరకు వచ్చి మన హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించుకోగలిగితే దేవుడు తప్పక మన ప్రార్థనను వినే దేవుడు ఆయన. అది మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే నిజముగా మొరపెట్టే వారికి ఎప్పుడూ సమీపముగా ఉండేవాడు. వారి ప్రార్థనలో యథార్థత ఉంటుంది. వారు మొరపెట్టినప్పుడు నిజముగా దేవుడికి చెప్తారు, వాళ్ళకి సమస్యను దేవుడితో చెప్పుకోగలుగుతారు. అలాగే ఎప్పుడైతే వారు దేవుడితో తమ సమస్యను చెప్పుకోగలుగుతారో నిజంగా దేవుడు ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని వారికి సహాయం చేయడానికి ఎంతో సిద్ధమైన మనసు కలిగి ఉంటాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ఆయన్ని ప్రార్థించే ముందుగా, ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టే ముందుగా ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటి అంటే నువ్వు నిజముగా దేవునికి మొరపెట్టగలిగితే, లేక యథార్థమైన మనసుతో దేవుడికి నువ్వు మొరపెట్టగలిగితే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, తప్పక నీ ప్రార్థన వింటాను. నేను వినడమే కాదు, నీకు సహాయం చేయడానికి నీకు సమీపముగా వస్తాను నేను.
నీకు సమీపంగా వస్తాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మొరపెట్టినా బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవునికి ప్రార్థన చేశారు. సరే, మీకు ఇక్కడే చూపిస్తాను. కీర్తన గ్రంథము 140. ఈ కీర్తనకారుడైన దావీదే దేవుని యొక్క సన్నిధిలో తను ఎలాగూ ప్రార్థించాడు అంటే, ఆయన అంటాడు, ప్రభువా నా ప్రాణము తల్లడెల్లగా భూదిగాంతముల నుండి నేను నీకు మొరపెట్టాను అంటాడు ఆయన. దావీదు కీర్తన 137వ కీర్తన తన ప్రార్థనలో ఎలాంటి జీవం ఉందో ఆయన ఇక్కడ చెప్తాడు. 138వ కీర్తన 3వ వచనం అండి. 138వ కీర్తన 3వ వచనం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఆయన అంటున్నాడు, నా ప్రాణములో త్రాణ పుట్టించావు, నన్ను ధైర్యపరిచావు అంటున్నాడు. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 60 తను దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలాగూ ప్రార్థన చేశాడో చూపిస్తాను మీకు. 61వ కీర్తన, కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనమండి. 61:2. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగాంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. దావీదు అంటున్నాడు, ప్రభువా నా ప్రాణము తల్లడిల్లగా. అనేక సార్లు నేను ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టములను నేను ఎదుర్కొన్నప్పుడు నా ప్రాణం ఎంతో అలసిపోయి సొమ్మసిల్లిపోయినప్పుడు, తల్లడిల్లిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? ఎక్కడికి వెళ్తాను? ఎవరు నాకు సహాయం చేయగలరు? నువ్వు తప్ప ఇంకా నాకు ఎవరున్నారు అని దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడట. తన ప్రాణము తల్లడిల్లగా తన దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళి ప్రార్థన చేశాడో, దేవుడే తనకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నిటిలో నుంచి దేవుడు అతన్ని విడిపించాడు. అనేక సార్లు ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు వారు దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకోగలిగారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీకు నాకు ఆధారమైన దేవుడు ఆయన. కాబట్టి మనకి ఏది సంభవించినా, మనం ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా నిజంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి దగ్గర మన హృదయాన్ని కుమ్మరించుకోగలిగితే, మన బాధను చెప్పుకోగలిగితే, యథార్థముగా దేవునికి ప్రార్థన చేయగలిగితే, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థనను ఆలకించి నీ శ్రమలన్నిటిలో నుండి, లేక నీ కష్టములన్నిటిలో నుండి, నీ ఇబ్బందులన్నిటిలో నుంచి నేను విడిపించగలుగుతాను. నేను నీకు సమీపముగా ఉంటాను. నేను నీకు సమీపముగా ఉండాలి అనుకుంటే నువ్వు మాత్రము నీతిగా, యథార్థముగా జీవించడానికి మాత్రం ప్రయత్నం చేయి. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించి మనం దేవుని ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన వినడు ఆయన. ఎందుకంటే దేవుడు ఎవరి ప్రార్థనైనా వినాలి అంటే, ఎవరికైనా సహాయం చేయాలి అంటే వాళ్ళు ఇలాంటి మనస్తత్వాన్ని కలిగిన వారై ఉండాలి. ఒకటి, నీతిగా జీవించేవారు. రెండవదిగా యథార్థమైన జీవితాన్ని కలిగిన వారు. న్యాయముగా నడుచుకోవడం అనేది వీళ్ళు చేయగలిగితే, వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడ ఏ సమస్య గురించి వీరు మొరపెట్టినా దేవుడు వెంటనే వారికి సహాయం చేయగలుగుతాడు. ఇంక అందులో సందేహం అంటూ ఇంకేమీ లేదు. నువ్వు నిజంగా యథార్థముగా దేవుళ్ళో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడు? ఎందుకు నీకు సహాయం చేయలేడు? ఆయన సహాయం చేయలేనంత దేవుడు అంటావా? మీ అందరికీ తెలుసు, 59వ యెషయా గ్రంథంలో అంటాడు, రక్షింపనేరకు ఉన్నట్లు నా హస్తము కొరుచు కాలేదు అంటాడు ఆయన. నా చెయ్యి ఏమీ చిన్నది కాదు. నువ్వు నాకు మొరపెట్టినప్పుడల్లా, లేక నువ్వు నా సహాయం కోరినప్పుడల్లా నేను నిన్ను ఆదుకునేవాడిని, నీకు సహాయం చేసేవాడిని, నీ దేవుడు నువ్వు అంటున్నాడు ఆయన. మరొక మాట మీరు చూపిస్తారు, మీకు బాగా తెలిసిన మాటే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక మాట అంటున్నాడు. మధ్యలో నేను చూపిస్తాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను,
భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. నీకు సహాయం చేసే దేవుడిని నేను, నా నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను నేను. అంతేకాదు నిన్ను బలపరుస్తాను, నిన్ను బలపరుస్తాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను బలపరచాలనుకుంటే, లేక బలపరచాలన్నా, నీకు సహాయం చేయాలన్నా, నిన్ను ఆదుకోవాలన్నా సరే, మనం ఎలాగున్నాం? ఆయనకి తగినట్లుగా జీవిస్తున్నామా? ఒకవేళ నీతిగా, న్యాయముగా, యథార్థముగా జీవించకుండా మనకిష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ, ఏదో మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ప్రార్థన, మనం ఎప్పటి నుంచో నేర్చుకున్న ప్రార్థన, మనం దేవుడి దగ్గరికి ఏదో వచ్చి 4 మాటలు ప్రార్థన చేసినంత మాత్రానికి ఆయన మన ప్రార్థన ఏమి వినడు. అని అంటాడు, నువ్వు నాకు మొరపెట్టినప్పుడల్లా నా చెవులను నేను మూసుకుంటాను. ఎందుకంటే నీ ప్రార్థన నా సన్నిధికి చేరదు. ఎందుకు చేరదు అంటే నీ పాపములే వాటికి అడ్డుగా వచ్చేస్తున్నాయి. నీ పాపములు నీ ప్రార్థన నా ఎద్దుకు చేరకుండా ఉండకుండా అవి అడ్డుపడుతున్నాయి. కాబట్టి అటువంటి పాపమును తొలగించుకొని నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే తప్పక నేను నీకు సహాయం చేయగలుగుతాను. అందుకనే యెహోవా తన మార్గములన్నిటిలో ఆయన నీతి కలిగిన వాడు. ఆయన కృప చూపుట్లో ఆయన ఎంతో నమ్మకమైన దేవుడు. ఆయన తన యందు భయభక్తులు గల వారికి ఆయన కృప చూపించే దేవుడు. ఆయన వారిని బలపరిచే దేవుడు. ఆయన వారిని స్థిరపరిచే దేవుడు. అంతేకాని ఆయన ఎవ్వరికీ దూరముగా ఉండే దేవుడు కాదు. ఆయన ఎప్పుడూ మనలో ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకని ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ఎలా ఉన్నాం? నిజంగా ఆయన రక్తము చేత కడగబడి అదే నీతిని అనుసరించగలుగుతున్నామా? రక్షించబడిన దేవుని యొక్క ప్రజలుగా జీవించగలుగుతున్నామా? రెండవదిగా, రక్షించబడి నీతిని అనుసరిస్తూ యథార్థమైన జీవితం ఉందంటావా? మూడవదిగా అని అంటున్నాడు, న్యాయముగా జీవించడానికి ప్రయత్నించే. మనలో దేవుడు కోరేది ఏంటంటే ఈ న్యాయము. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అంటాడు, అన్యాయంగా నువ్వేది కూడా సంపాదించాలని ప్రయత్నం చేయొద్దు, నీ ఇంటిలో అలాంటిది ఉండకూడదు అంటాడు ఆయన. సరే, ఒక మాట మీరు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని నియమ నిబంధనలు ఆయన వారికి నేర్పించినప్పుడు ఆయన ఎలాగ ఉండాలి అనే విషయాల్ని ఆయన కొన్ని మాటలను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన జ్ఞాపకం చేసిన మాట ఏంటో ఒక మాట మీకు చూపిస్తాను. ఎలాగ ఇశ్రాయేలు ప్రజలు జీవించాలి అనే విషయాల్ని, ఎంత ఖచ్చితంగా వారు ఉండాలి అనే విషయాల్ని దేవుడు వారికి జ్ఞాపకం చేశాడో చూపిస్తాను మీకు. ఇరవై 25వ అధ్యాయము 13-14 వచనాలండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 13-14 వచనాలు. హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనిక రాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తక్కువవి కానివి న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగు చెయ్యని ప్రతివాడు, అనగా అన్యాయము చెయ్యి ప్రతివాడును నీ దేవుడిని యెహోవాకు హేయుడు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. నువ్వు సంపాదించే ప్రతిదీ కూడా న్యాయబద్ధంగా సంపాదించాలట. అందుకని అంటున్నాడు, నువ్వు తూసేటప్పుడు తూనిక రాళ్ళలో మోసం ఉండకూడదు. తూచేటప్పుడు
వేరు వేరు రాళ్ళు నీ దగ్గర ఎట్టుకోకూడదు, ఆ తూచే రాళ్ళు. రెండవదిగా, నువ్వు కొలిసేటప్పుడు వేరు వేరు తూములు నీ దగ్గర ఉండకూడదు. అంటే నువ్వు కొలిసేటప్పుడు అది ఏదైనా కానీ, అది కొంచెమే కానీ, అది ఏదైనా సరే, కొలిచే ఆ తూము నువ్వు దేనితో అయితే కొలుస్తున్నావో అది హెచ్చు తగ్గులు ఉండకూడదు, సమానంగా ఉండాలా. సరే, నేడు దినాలలో ఎక్కడా లేదు అది. ఎందుకంటే సంపాదించాలి అంటే న్యాయముగా సంపాదించడం అనేది కష్టం. అందుకని ఈరోజు మనుషులందరూ కూడా అన్యాయమైన సంపాదన వైపు వెళ్తున్నారు. అన్యాయమైన సంపాదన ఎలాగైతేనే మనం సంపాదించగలం. న్యాయంగా వెళితే మనం సంపాదించలేము, అన్యాయంగా వెళితేనే సంపాదించగలం అనుకుంటున్నారు. కానీ ఆ అన్యాయమైన సొత్తు అది ఎంత భయంకరమైందో అని తెలుస్తలేదు. ఏ పిల్లల కొరకైతే సంపాదిస్తున్నారో ఆ అన్యాయమైన సొత్తు అది వాళ్ళ ప్రాణమునే తీసుకుని వెళ్ళిపోతుందట. అంతేకాదు, వాళ్ళకి అది ఎంతో శాపమును చేకూర్చేది. దేవుని తన ప్రజలకు చూడండి, అన్యాయమైన దాన్ని ఏది కూడా నీ ఇంటూ ఉంచుకోకూడదు, అన్యాయమైనది ఏది సంపాదన నీకు ఉండకూడదు. దేవుడిచ్చిన దాంతో నువ్వు సంతోషంతో బ్రతుకు. చూసారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత ఖచ్చితమైన నియమ నిబంధనలు చెప్తున్నాడో. ఏది కూడా అలాగ ఉండకూడదు మీకు. ఒకవేళ మీరు అన్యాయమైనది ఏదైనా మీ దగ్గర ఉంచుకోగలిగితే మీరు నాకు అసహ్యులుగా చేయబడతారు, మీరు నాకు హేయులుగా చేయబడతారు. మీరు ఇలాగుంటేనే నేను మీ దేవుడిగా ఉండగలుగుతాను. దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క ప్రజలు అనేవారు నీతిని, న్యాయాన్ని, యథార్థతను వారు వదిలిపెట్టేవారు కాదు. వాళ్ళకి ఏముండి ఏమి లేకపోని వాళ్ళు ఈ మూడు ఖచ్చితంగా మాత్రం పాటించగలుగుతారు. అలా పాటించడమే వాళ్ళు దీవించబడ్డానికి, వారు ఆశీర్వదించబడ్డానికి మొదటి కారణం అన్నమాట. అందుకనే ఇశ్రాయేలు ప్రజల దేవుడు దీవించడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు చెప్పినట్లుగా వారు నడుచుకోగలిగారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు న్యాయముగా జీవించడం ఎప్పుడైతే ప్రారంభించగలుగుతావో అదే నీకు ఆశీర్వాదం, అదే నీకు దీవెన. అన్యాయమైన సొత్తు అనేది అది ఎప్పటికైనా అది నీ ప్రాణం మీదకే నేను తీసుకుని వెళ్తుంది. అది అందుకని అంటాడు, నువ్వు అన్యాయమైన సొత్తును ఆశించావు అంటే అది నీ ప్రాణాన్నే కాటేయగలుగుతుంది. అది సామాన్యమైనది కాదు. చాలామంది అనుకుంటారు, మమ్మల్ని ఏం చేస్తారు, మాకేం జరుగుతుంది, మమ్మల్ని ఎవరేమనగలరు అనవచ్చు. కానీ లోకములో నీకు ఏది అన్యాయంగా కనపడకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో కానీ అది పాపం అయ్యిందా, ఎంత భయంకరంగా దేవుడు దాని పరిహాసాన్ని అనుభవించాలో తెలుసా. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిని, న్యాయాన్ని, యథార్థతను అనుసరించి నువ్వు జీవించగలిగితే నేను నీకెప్పుడూ సమీపంగా ఉంటాను. నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీకు ఉత్తరం ఇస్తాను, నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేయగలుగుతాను. ఇంతకంటే నీకు ఇంకేం కావాలో చెప్పు. నువ్వు మొరపెట్టినప్పుడల్లా నేను నీతో ఉండి నీకు సహాయం చేయగలిగితే ఇంతకంటే ఇంక నీకేం కావాలి. అందుకనే మనం దేవుణ్ణి సంపాదించుకునేవారు, దేవుణ్ణి కలిగి జీవించేవారు, లోకాన్ని కాదు. ఎందుకంటే ఈ లోకములో ఎన్ని సంపాదించుకొని ఎంత సంపాదించినా ఒకరోజు ఎన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు నువ్వు నేను కూడా ప్రార్థనకి వెళ్ళే ముందుగా యేసు ప్రభువారు జ్ఞాపకం చేసేది ఏంటంటే, తనకు మొరపెట్టు వారందరికీ అనగా తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉండాలి అంటే నా జీవితంలో నీతిగా జీవించడం, న్యాయముగా బ్రతకడం, యథార్థమైన జీవితాన్ని కలిగి జీవించగలిగితే నిజంగా దేవుడు అంటున్నాడు, నీకు అన్ని సమయాల్లో నేను ఉంటాను, నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేను నిన్ను కాపాడుతాను, ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్ళినా నేను విడిపిస్తాను నేను, ఎందుకంటే నేను బలపరచగలిగిన దేవుణ్ణి. అందుకని అన్నాడు ఆయన, నా మార్గములన్నిటిలో నేను నీతి కలిగిన వాడిని, నేను ఎప్పుడూ అన్యాయం చేసే దేవుని కాదు. రెండవది, నా మీద ఆధారపడిన వాళ్ళందరికీ నేను కృప చూపించేవాడిని, నా యందు భయభక్తులు కలిగిన వారికి నేను కృప చూపించేవాడిని. నేను ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టను. నువ్వు బ్రతికినంత కాలము కూడా దేవుడు
నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షించి పోషించి మన ఆర్థిక సమస్యలన్నిటిలోనే కాదు, మన శరీరానికి మన ప్రాణానికి ఏమైతే అవసరమో వాటన్నిటినీ తీర్చి ఈ భూమి మీద ఉన్నంతకాలము దేవుడు నిన్ను జీవింప చేయగలిగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో అలాగూ మనం జీవించడానికే ప్రయత్నించేద్దాం. ప్రభు దగ్గర ప్రార్థించేద్దాం. ప్రభువా కనికరించు, నీవు నిజంగా నీ మార్గములన్నిటిలో కూడా నీతి కలిగిన దేవుడు, నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు కృప చూపించే దేవుడు అంటున్నావు. నీవెప్పుడూ అన్యాయస్తుడు కాదు. ఎవరైతే నీకు నిజముగా మొరపెడతారో, నీకు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి నువ్వు సమీపంగా ఉంటానని చెప్తున్నావు. కానీ ప్రార్థన చేసే ముందు, నేను నీకు మొరపెట్టే ముందు నేను ఎలాంటి జీవితాన్ని జీవించాలో ఈ రాత్రి మరలా నాతో మాట్లాడుతున్నావు. నేను నీ రక్తం చేత కడగబడ్డాను, నన్ను నీతిమంతుడిగా చేసావు. నేను ఆ నీతిని అనుసరించగలుగుతున్నానా? నేను ఆ నీతిని అనుసరించకుండా అనీతిగా జీవిస్తే నువ్వు నా ప్రార్థనను అంగీకరించును అంటున్నావు. రెండవదిగా న్యాయమైన సంపాదన కలిగి ఉండాలంటున్నావు. నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా అన్యాయమైనదై ఉండకూడదు అంటున్నావు. మూడవదిగా యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఇలాగైతేనే నీవు నాతో ఉంటావు, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ దీవిస్తాను అంటున్నావు. మానవుడిని కదా, అనేక సార్లు నేను కూడా పాపము చేయకూడదు అనుకునే సమయంలో కూడా అనేక సార్లు నా శరీరము కానీ లేక సాతానుడు కానీ నన్ను శోధించి అనేక సార్లు ఏదైతే నేను ఉండకూడదో అలాగ వండుకున్నట్లుగా మరి నీకు విరోధమైన జీవితాన్ని నేను ఎక్కడైనా చేస్తుంటే, అలాంటి జీవితాన్ని నేను గడిపితే నన్ను క్షమించు. ఎందుకంటే నాలో పాపము లేదని చెప్పగలను, పాపము లేదని చెప్పలేను. మానవుని కదా, ఎన్నో అద్దుబాట్లు కలిగిన వాడిని, మట్టి శరీరం కలిగిన దాన్ని నన్ను క్షమించు అని ఎప్పుడైతే యథార్థంగా మనం ప్రభు దగ్గర మన బలహీనతలను ఒప్పుకోగలుగుతామో, నిజంగా దేవుడు మనం క్షమించి మన ప్రార్థనకి జవాబును దయచేసి మన కష్టముల్లోనూ మన బాధల్లోనూ మన ఇబ్బందుల్లోనూ మన బలహీనతలన్నిటిలో నుంచి ఆయన మనల్ని విడిపించగలుగుతాడండి. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనల్ని చూసుకుందాం. ఎందుకంటే ఈ వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు ఈ అద్దము మన నిజ స్వరూపాన్ని చూపించేది. కాబట్టి మళ్ళీ మనం సరి చేసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామండి. ఆ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయగలుగుతాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనంగా పరీక్షించుకుందాం. చెదిరి ఉన్న సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే దేవుని ప్రజలు మరి కష్టములో, దుఃఖంలో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారో వారికి దేవుడు సహాయం దయచేసేలాగా, విశ్వాస కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ, సంతానం లేని వారికి సంతానము, సుఖప్రసవం కుదురు చూస్తున్న దేవుని యొక్క సహోదరులకు సుఖప్రసవాన్ని దేవుడు దయచేసేలాగా, అలాగే వివాహములకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలకు వివాహములు జరుగుట్లోను, ఉద్యోగములకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలకు ఉద్యోగములు దొరుకుట్లోను, చదువుతున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నతమైన చదువులు చదవడం కొరకే ప్రభు వారికి సహాయం చేసేలాగా, వారి ఆర్థిక పరిస్థితులు కూడా దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. వృద్ధాప్యులు ఉన్న వారికి దేవుడు పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి వారికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి ఎన్నో కోట్ల మంది మన దేశంలో, ప్రపంచ దేశాల్లో రక్షణ లేని వారు ఉంటున్నారు. వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారి కొరకు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాలు ఎక్కడున్నప్పటికీ వారిని, వారి కుటుంబాలని దేవుడు సంరక్షించి పోషించి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి దేవుని యొక్క సంఘాలను దేవుని రాకుడు కొరకే సిద్ధపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా, అల్లర్ల నుంచి దూరపరిచే ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలుగుట్లో, స్వార్థపూరితమైన మనసు నుంచి దేవుడు వారిని విడిపించేలాగా వారు కూడా మారు మనసు యొక్క అనుభూలకు రాగలుగుట్లో ప్రార్థన చేయండి. అలాగే ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. వారి చుట్టూ ఉన్న శత్రు దేశాల మీతో యుద్ధం చేస్తున్నారు. వారి మీద దేవుడు విజయం అనుగ్రహించి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచుట్లో ప్రభు సహాయం చేసేలాగా
దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడ్డం కొరకే, మందిరము కట్టబడ్డం కొరకే వారికి దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లో ఉన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న కలవరమైన పరిస్థితులు తీసివేసి దేవుడు సమాధాన సంబంధమైన పరిచయం జరిగించట్లో ప్రభు సహాయం చేసేలాగా, అలాగే ఇబ్రోన్లో ఉన్న దైవ సేవకులైన వారు, సేవకురాండ్లు, ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు మన దేశంలో ప్రపంచ దేశాలు లేకున్నప్పటికీ వారిని, వారి కుటుంబాలని దేవుడు కాపాడి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి దేవుని యొక్క సంఘాలని దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరు పాకలు, కాపువరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల కొరకు, విజయనగరం కానుకొని జరుగుతున్న పరిచర్య కొరకు, అలాగే లంకిలపాలెంలో ఉన్న పరిచర్య కొరకు, మరి వారి ఆరోగ్య క్షేమాల కొరకు ప్రార్థన చేయండి. మరి అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. అక్కడ ఉన్న విశ్వాసులు ఆత్మీయంగా బలపడేలాగా, అలాగే తిరిగి నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థించండి. మరి ఎవరైతే ఆత్మీయంగా వెనకబడుతున్నారో దేవుడు వారిని సంధించి దేవుని యొక్క మందిరానికి నడిపించబట్లో ప్రభు సహాయం చేసేలాగా, ఎవరైతే ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారో వారి ఆర్థిక సమస్యల నుంచి దేవుడు విడిపించేలాగా, అనారోగ్యంతో వారిని దేవుడు స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతూ హాస్పిటల్లో రోగుల కొరకు ప్రార్థన చేయండి, వారు స్వస్థపరిచేలాగా. అలాగే ముఖ్యంగా ఈ వరద వలన మరి విజయవాడ, అలాగే గుంటూరు, ప్రకాశం, అలాగే మరి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఆ ప్రాంతాల్లో ఇంకా అనేకమైన ముంపు ప్రాంతాల్లో ఎంతో మరి ఈ ముంపు వల్ల సర్వాన్ని కోల్పోయి ఎంతో బాధను అనుభవిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారికి సహాయం దయచేసేలాగా, వారికి కావలసిన ఆహారము, వస్త్రము, నివాసంలో దేవుడు సహాయం చేసి వారికి ఉన్న ప్రతి ఆర్థిక సమస్యలో దేవుడు కృప చూపించేలాగా ప్రార్థన చేయండి. అలాగా మరి మన వ్యక్తిగతంగాను, మన కుటుంబంగాను ఉన్న మన సమస్యల కొరకు కూడా ప్రార్థిస్తాం. అనారోగ్యంతో ఉన్న కొంతమంది దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. సోదరుడు పీటర్ బాబు గారు, అలాగే సువన్ రావు గారు, సలోమి గారు, అలాగే అన్నమ్మ గారు, లాజర్ గారు, విక్టర్ పాల్ బ్రదరు, అలాగే సోదరుడు సువన్ రావు, మరి సోదరి సత్యవతి గారు, ఇంకా బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మన వ్యక్తిగతంగాను, కుటుంబంగాను మన సమస్యల కొరకు కూడా ప్రార్థిస్తామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క ప్రార్థన కొరకే కొద్ది సమయం ప్రార్థనలో గడుపుతాం.